ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 14వ వచనము. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చే దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి జాతిగా సమకూడాలంటే దేవుని ఆత్మచర్య అవసరము. అది జరిగినప్పుడు దేవుడు తన వాక్కును నిలబెట్టుకునేందుకు అలా చేశాడని వారు గ్రహిస్తారు. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము మనము పరిశీలించినట్లయితే, వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. సహోదరులారా, రాతి గుండెలు అంటే ప్రవాసంలోకి వెళ్ళకముందు వీరికి ఉన్నది ఇదే. దేవుని వాక్కు వారిపై ఏ ప్రభావమో చూపనంతగా వారి హృదయాలు బండబారిపోయాయి. మాంసము గుండె అంటే దేవుని పట్ల విధేయత గల మెత్తని స్వభావము, ఆయన వాక్కులు రాయడానికి అనువైన హృదయము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.